వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు వెర్రి వెంగళప్పలు. సీతన్నకు సీతాఫలం అంటే ఎంతో ఇష్టం. ఒక రోజున అతడు వీధిలో నడుస్తూ ఉండగా కనకయ్య అనే అతను ఎదురయ్యాడు. కనకయ్య ఎక్కడి నుండో ఒక నెల రోజుల క్రితమే ఈ ఊరు వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడు. అతని చేతిలో సీతాఫలం ఉన్నది. సీతన్న ఆశ్చర్యంగా, ఇది సీతాఫలం కాలం కాదే, ఈ పండు నీకెక్కడిది అని అడిగాడు. ఇందులో ఆశ్చర్యమేముంది, మా దొడ్లోని మామిడి చెట్టు ఏడాది పొడుగునా అన్ని రకాల ఫలాలు ఇస్తుంది అన్నాడు కనకయ్య. అదెలా సాధ్యం అన్నాడు సీతన్న ఇంకా ఆశ్చర్యంగా. ఎందుకు సాధ్యం కాదు, నిత్యానంద యోగి మా ఇంటికి వచ్చి మా బావి నీటిని మంత్రించి వెళ్ళాడు. అప్పటి నుండి ఇలా జరుగుతున్నది. చాలామంది మా బావి నీళ్లు అడుగుతున్నారు, నేనెవ్వరికీ ఇవ్వడం లేదు. అందరి చెట్లు అన్ని ఫలాలు ఇస్తుంటే మరి నా గొప్పతనం ఏముంటుంది అని వెళ్ళిపోయాడు కనకయ్య. కనకయ్య ఇల్లు అక్కడికి చాలా దూరం అయినా వెంటనే వెళ్ళి ఆ వింత ఏమిటో చూసి రావాలనుకున్నాడు సీతన్న. వాడు 4 అడుగులు వేయగానే పక్క సందులో నుండి వేగంగా వస్తున్న గోవిందం కనిపించాడు. సీతన్న వాడితో ఏదో చెప్పబోయేలోగా వాడే సీతన్నను ముందుగా పలకరించి, ఒరే కనకయ్య ఇంటికి రారాదు, నేనొక మంచి వింత చూపిస్తాను అని అన్నాడు. నాకు తెలుసు, మామిడి చెట్టుకు సీతాఫలాలు కాయడమే కదా అన్నాడు సీతన్న. అదేం కాదు, వాడి దొడ్లో నాగుపాము ఒకటి ఇంటికి వచ్చిన వారందరినీ పడగ వంచి ఆశీర్వదిస్తున్నదట అన్నాడు గోవిందం. ఇది విని సీతన్న ఆశ్చర్యపోతే, సీతన్న చెప్పిన దానికి గోవిందం ఆశ్చర్యపోయాడు. అయితే కనకయ్య ఇంట్లో చాలా వింతలే ఉన్నాయన్నమాట అనుకున్నారు వాళ్ళిద్దరూ. సీతన్న గోవిందం కలిసి కనకయ్య ఇంటికి బయలుదేరారు. దారిలో వాళ్లకు నాగులు అనేవాడు కనిపించాడు. వాడు వాళ్లతో, కనకయ్య ఇంట్లో ఒక పారిజాత వృక్షం ఉన్నదట, అది పగలు పడుకొని రాత్రి లేచి నుంచొని ఇంటికి కాపలా కాస్తుందట. ఇంకా విశేషం ఏమిటంటే అది ఆకు తుంచితే ఏడుస్తుందట, కితకితలు పెడితే నవ్వుతుందట అన్నాడు వాడు అమితమైన ఆశ్చర్యంతో. ఈ కనకయ్య ఎవడో మాయల మరాఠీలాగున్నాడే అంటూ ఆశ్చర్యపోయాడు సీతన్న. ఆ ముగ్గురికి దారిలో మరికొంతమంది జత అయ్యారు. వాళ్లలో ఒక్కొక్కడు కనకయ్య ఇంటి గురించి ఒక్కొక్క వింత చెప్పాడు. కనకయ్య ఇంట్లో చీపురు దానంతటతే ఇల్లు ఊడుస్తుందని ఒకడు, అతడి ఇంట్లో తరగని డబ్బు ఇచ్చే అక్షయ పాత్ర ఉందని మరొకడు అన్నాడు. ఇలా మొత్తం 10 మంది దాకా చేరి కనకయ్య ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో కనకయ్య ఇంటి తలుపు మూసి ఉన్నది. సీతన్న పోయి తలుపు తట్టాడు. లోపలి నుంచి ఎవరో వస్తున్న అడుగులు చప్పుడు వినిపించింది అందరికీ. ఇన్ని వింతలు ఉన్న కనకయ్య ఇంట్లోని మనుషులు దేవతలా దెయ్యాలా, వాళ్ళెలా ఉంటారు అన్న ఆత్రంలో ఉన్నారు వాళ్ళు. కిర్రుమంటూ తలుపులు తెరుచుకున్నాయి. సుమారుగా 15 ఏళ్ల కుర్రాడు వచ్చి వాళ్ళను చూసి ఆశ్చర్యంగా, ఎవరండి మీరు అని అడిగాడు. మీ ఇంట్లో వింతలు చూడటానికి వచ్చాం అన్నాడు సీతన్న. మా ఇంట్లో వింతలేమిటి అన్నాడు కుర్రాడు ఆశ్చర్యపోతూ. సీతన్న వింతల జాబితా వినిపించాడు. మీరే ఇంటికని వచ్చారో, మా ఇంట్లో అలాంటి వింతలేమీ లేవు అన్నాడు ఆ కుర్రాడు. ఇది కనకయ్య గారి ఇల్లేనా అని అడిగాడు సీతన్న. అవును అన్నాడు కుర్రాడు. కనకయ్య గారే మాకు ఈ వింతల గురించి విశేషాల గురించి చెప్పారు అన్నాడు సీతన్న. ఏమో మరి, ఆయన ఎందుకు అలా చెప్పారో ఏమో కానీ వాటిల్లో ఒక్కటి నిజము కాదు అని లోపలకు వెళ్ళబోయాడు కుర్రాడు. తన ఇంట్లోని వింతలు బయట వాళ్లకు చూపించడం ఇష్టం లేక కుర్రవాడు అలా మాట్లాడుతున్నాడని అందరూ అనుకుని ఇంట్లోపలికి వెళ్లారు వాళ్ళు కూడా. ఆ కుర్రవాడు చెప్పింది నిజమే. లోపల ఏ వింతలు లేవు. కనకయ్య దొడ్లో బావే లేదు, చెట్టు కూడా లేదు. వచ్చిన 10 మందికి చాలా కోపం వచ్చింది. వాళ్ళు అక్కడి నుండి దూకుడుగా కనకయ్యను వెతుక్కుంటూ బయలుదేరారు. దారిలో వాళ్లకు ఒకచోట కనకయ్య కనిపించాడు. సీతన్న అతడితో కోపంగా, నువ్వు మా అందరికీ అన్ని అబద్ధాలు చెప్పావు అవునా అని అడిగాడు. అవును అన్నాడు కనకయ్య తొణక్కుండా. అలా ఎందుకు చెప్పావు అన్నాడు సీతన్న ఉగ్రుడైపోతూ. కొత్తగా ఏదైనా గ్రామానికి వెళ్ళి నివాసం ఏర్పరచుకున్నప్పుడు ఆ గ్రామంలో వెర్రి వెంగళప్పలెవరో తెలివైన వాళ్ళెవరో ఎలా తెలుస్తుంది అన్నాడు కనకయ్య. అబద్ధాలు చెబితే తెలుస్తుందా అన్నాడు గోవిందం రెట్టిస్తున్న ధోరణిలో. ఎందుకు తెలియదు, నా అబద్ధాలు నమ్మిన వాళ్ళందరూ వెర్రి వెంగళప్పలే కదా అని జవాబిచ్చాడు కనకయ్య. సీతన్న మిగతా వాళ్ళు ముఖముఖాలు చూసుకున్నారు. ఏమనాలో వాళ్లకు తోచలేదు. కొద్దిసేపు ఆగి గోవిందం నెమ్మదిగా, నీ అబద్ధాలు ఎవరెవరు నమ్మారో నీకెలా తెలుస్తుంది అని అడిగాడు.
నా అబద్ధాలు నమ్మిన వాళ్ళు మా ఇంటికి వెళతారు. మా అబ్బాయి వాళ్ళను చూస్తాడు. ఒకసారి చూసిన ముఖాన్ని వాడు మళ్ళీ మర్చిపోడు. వాడిని అడిగి తెలుసుకుంటాను అన్నాడు కనకయ్య. నువ్విప్పుడు ఇంటికి వెళుతున్నావా అన్నాడు సీతన్న. లేదు, ఊళ్ళో ఇంకా చాలా పనులున్నాయి అన్నాడు కనకయ్య. సీతన్న అతడి వెంట ఉన్నవాళ్ళు కనకయ్యకు వస్తాం అని చెప్పి సరాసరి అతని ఇంటికి వెళ్ళారు. మళ్ళీ ఎందుకు వచ్చారు అని అడిగాడు కనకయ్య కొడుకు. అందరం తలో వరాహా ఇచ్చుకుంటాం. మేము మీ ఇంటికి వచ్చి వింతల గురించి అడిగినట్లు మీ నాన్నకు చెప్పకూడదు, సరేనా అన్నాడు సీతన్న. అలాగే చెప్పను అన్నాడు కనకయ్య కొడుకు. అన్న తరువాత సీతన్న వాడికి 10 వరహాలు ఇచ్చి మిగతా వాళ్లతో బయలుదేరి వెళ్ళాడు. కనకయ్య ఊరంతా తిరిగి రాత్రికి ఇల్లు చేరాడు. కనకయ్య కొడుకు తండ్రిని చూడగానే ఉదయం నుండి సాయంకాలం దాకా వచ్చిన వాళ్ళ మొత్తం 500 వరహాలు వసూలైంది. నువ్వు అప్పు చేయకుండా వ్యాపారం మొదలు పెట్టవచ్చు అన్నాడు సంతోషంగా నవ్వుతూ. అవును, వ్యాపారం కూడా ఇలాంటి ఊళ్ళోనే మంచి లాభసాటిగా సాగుతుంది. వెర్రి వెంగళప్ప అయిన వాడికంటే తను వెర్రి వెంగళప్ప అని ఎవరూ అనుకోకూడదు అని అనుకుంటారే, అలాంటి వాళ్ళ వల్లే మనకు లాభం ఎక్కువ. ఈ ఊళ్ళో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నాడు కనకయ్య ఉత్సాహంగా. మరునాడు కనకయ్య పాడిగేదెలను కొని ఆ ఊళ్ళో పాల వ్యాపారం ప్రారంభించాడు. అతడి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.